హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఒక 3-4 రోజులు అవుతుంది నేను వీడియో చేయక. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ భర్త భార్య ఇద్దరు దూరంగా ఉన్నా కానీ, మీ పర్సన్స్తో మీరు దూరంగా ఉన్నా కానీ మీకు రీయూనియన్ అయితే అవుతుందా అనేది అయితే చూద్దామండి. ఒక వ్యూవర్ అయితే అడిగారు నాకు, సబ్స్క్రైబరు, రీయూనియన్ గురించి చేయండి అని. ఇది పర్టికులర్గా హస్బెండ్ వైఫ్ అనే కాదండి, మీ పర్సన్స్తో అయినా మీరు చూడొచ్చు. మీ మనసులో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అనుకొని, అది ఫ్రెండ్ కూడా కావచ్చు, వాళ్ళతో మీకు మళ్ళీ మాట్లాడే ఛాన్స్, రీయూనియన్ ఛాన్స్ ఉందా అనేది అయితే చూద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు వీడియో అయితే ఇది. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అవుతుందా? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి. ది స్టార్, ది సన్, ఓకే, స్ట్రెంగ్త్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి. టారో ద్వారా మాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళతో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో రీయూనియన్ ఉందా? ప్లీజ్ మాకు చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా? ప్లీజ్ చెప్పండి యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్, 5 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, జస్టిస్, ఏస్ ఆఫ్ వాండ్, 8 ఆఫ్ వాండ్, 4 ఆఫ్ వాండ్, ది ఎంపరర్. వచ్చాయండి ఎంపరర్. ఓకే అండి, ఇక్కడ మీరు హస్బెండ్ గురించి చూస్తున్నా, మీ మనసులో ఉండే ఒక పర్టికులర్ రిలేషన్షిప్ పర్సన్ గురించి చూస్తున్నా, ఒక ఫ్రెండ్ గురించి చూస్తున్నా ఈ వీడియో వర్తిస్తుందండి. వాళ్ళతో ఎప్పటి నుండో మీకు మాటలు లేవు, మీ దగ్గరికి రావడం లేదు, అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ గురించి మీరు చూడొచ్చు. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు రీయూనియన్ ఆ వ్యక్తితో అవుతుందా అని అంటే ఖచ్చితంగా రీయూనియన్ అనేది ఉందండి. యాక్చువల్లీ మీరు చాలా హోప్తో ఉన్నారు, ఆ వ్యక్తి ఖచ్చితంగా వస్తారు, మా మా రిలేషన్ అనేది బెటర్ అవుతుంది అనేది అయితే మీకు ఒక హోప్ ఉందండి. ఖచ్చితంగా బెటర్ చేయాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు కూడా. ఏదైతే ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఈ డిస్టర్బెన్సెస్ ఏంటి తెలుసా? మీకు జరిగిన ఏవైతే గొడవలు ఉన్నాయో ఆ గొడవలకి వీరు తగ్గట్లేదండి. వాళ్ళ తప్పున్నా తప్పు లేకపోయినా వాళ్ళు ఏంటంటే నేనే వెళ్ళాలా అనేది నాకు ఇక్కడ ఈగో, ఒక రూడ్తనం కనిపిస్తుందండి మీ పర్సన్స్లో. ఇక్కడ ఎవరిది తప్పైనా అయి ఉండొచ్చు. వీళ్ళు కోపానికైతే వాళ్ళ డిస్టర్బెన్స్గా ఆలోచించి ఆ టైంకి వాళ్ళు అలా బ్లాక్లో పెట్టేసి మూవ్ ఆన్ అయిపోయి అలా వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఇంత రూడ్గా ఉన్నా కూడా మీ మీద ప్రేమ అయితే ఉందండి. ఒక్కొక్క క్షణం మీతో అప్పుడు ఇలా లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం కదా, ఇలా ఉండాలి అనుకున్నాం కదా అనేది అయితే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీతో అప్పుడు జరిగిన ఎక్కడైనా గ్రూప్ మీటింగులకైనా, ఎక్కడికైనా మీరిద్దరు కలిసి ట్రావెలింగ్ చేసినవైనా వాళ్ళు మంచిగా గుర్తు చేసుకుంటున్నారండి. అవన్నీ గుర్తున్నాయి కాబట్టే వీళ్ళకి ఎప్పటికైనా ఈ ఈ లవ్ని మనము ముందుకు తీసుకువెళ్దాము అనేది అయితే వాళ్ళకి ఆ ఆప్షన్ అయితే ఉందండి. కానీ వీళ్ళలో లోపం ఏంటంటే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ ఈగోతో వాళ్ళు రావడం లేదండి. ఇక్కడ ఏంటంటే నేను తగ్గాల, నేను తగ్గను, నేను ఇలానే ఉంటాను, కానీ
వీళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయండి మీ పైన, ఎమోషన్స్ లేవని లేదు. కాకపోతే నేను ఇప్పుడు ఇలా ఉన్నదే కరెక్టు, నేను ఇలానే ఉంటాను అన్నట్టు ఉన్నారండి. కానీ ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే ఉందండి. వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళకి బాగా ఈగో అయితే అడ్డుపడుతుంది. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ స్టార్ట్ చేయాలి, మీతో ఉంటేనే న్యాయం జరుగుతుంది. అది మీ హస్బెండ్ అయినా అవ్వచ్చు, మీ మనసులో ఉండే లవర్, ఒక పార్ట్నర్ అయినా అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య అయితే ఖచ్చితంగా ఏదో మీరు ఒకటంటే వాళ్ళు అంటే మీ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఏవో విభేదాలు ఉండి కొంచెం డిస్టర్బెన్స్ మాటలు అయితే మాట్లాడుకొని మీరు కలిశారు. ఒకరోజు కలిసి మీ మీ ఫ్యామిలీ ఇది, మా ఫ్యామిలీ ఇది, మనకు వర్కౌట్ అవ్వట్లేదు అన్నట్టు కూడా మాట్లాడారండి. ఆ విభేదాలకి మీరైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. మీకు ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. మీరు చాలా బాధపడుతున్నారండి. అలా వాళ్ళు అనగానే ఇదేంటి, ఇది ఎండ్ అయిపోయిందా అన్నట్టయితే మీరు ఫీల్ అయ్యారండి. ఇక్కడ చూడండి, మీకు అసలు ఏం చేయాలో తెలియడం లేదు. మీరు ఏం చేసినా వాళ్ళు ఏమి ఆన్సర్ రేట్ ఇవ్వడం లేదు. ఇది ఎండ్ అయిపోయిందా, వీళ్ళు ఇంతేనా, మనల్ని ఎండ్ చేస్తారా అనేది అయితే మీరు అనుకుంటున్నారండి. కానీ కాదండి, ఈ పర్సన్కి ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీ వ్యక్తి మీ దగ్గరికి అయితే రీయూనియన్ చేసుకుంటారు, వస్తారు. కొంచెం టైం అయితే పడుతుంది. ఎప్పటికల్లా అనేది అయితే కూడా చూద్దాము. ప్రస్తుతానికి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేసుకొని మీ మీద కొంచెం జలసీ, కోపం, ఎందుకు మరి ఆ జలసీ కోపం ఉన్నాయో కానీ వాళ్ళ లైఫ్ను వాళ్ళు చక్కగానే లీడ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఆ ప్రేమ అన్నీ గుర్తుకొచ్చి ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. కానీ ఒక మెట్టు అయితే దిగడం లేదు వీళ్ళు. కాల్ చేసి ఒక మర్చిపోదాంలే, మళ్ళీ కలిసి ఉందాంలే అనే ఇదైతే సర్దుమలగడం లేదు. వీళ్ళకి ఎమోషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు రెడీగా అయితే లేరనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. ఇది సన్నండి మీ జీవితాల్లో ఒక హోప్, మీరు ఏదైతే హోప్ పెట్టుకొని ఉన్నారో, మీరు ఏదైతే జరగాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో, మేనిఫెస్ట్ అంటే ఒక గదిలో కూర్చోవడమే కాదండి. ఇప్పుడు మనకి రోజు తరచుగా మాటలు అనుకుంటుంటాం కదా, అబ్బా ఆ వ్యక్తి ఏంది ఇలా చేశారు, అయినా ఎక్కడికి వెళ్తారులే, మా దగ్గరికి వస్తారులే అన్నట్టు కూడా కొందరికి ఉంటుందండి. ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ వ్యక్తేనండి. ఈ వ్యక్తికి మాత్రం మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది, లవ్ ఉంది, అటెన్షన్ అన్నీ ఉన్నాయి. ఏదైతే మీ ఇద్దరి మధ్య ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవని, మీ ఇద్దరు మాట అనుకొని ఈగోకి, పౌరుషానికి వెళ్ళి మీరిద్దరూ ఏవో డిస్టర్బెన్స్ అయ్యి ఆ మాటల ద్వారా అయితే మీరు ఇప్పుడు కొంచెం దూరం అయితే ఉన్నారండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారండి. చాలా లవ్ ఉంది, కానీ వాళ్ళు ఏమీ చేయడానికి రెడీగా లేరు. అది మీకు కూడా ఏంటంటే వాళ్ళు అలా చేయగానే అసలు ఏం చేయాలా అనేది అర్థం కాలేదండి. ఈ వ్యక్తికి అయితే మీ మీద ఎమోషన్స్ ఉన్నాయని నేను 100% చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కానీ ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి రెడీగా అయితే లేరు. పౌరుషము అన్నీ వెంటపడతాను అనమాట. నేను వెళ్తే ఎక్కడ తగ్గిపోతాను, వెళ్ళి మాట్లాడితే ఎక్కడ తక్కువైపోతాను అనేది ఉంది. కానీ ఎక్కడో మనసులో ఒక కాంటాక్ట్ చేస్తే బాగుండు, న్యాయం చేద్దామా వెళ్ళి అనేది అయితే ఉంది. కానీ నాకు ఇక్కడ ఏడ్చి కనిపిస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొందరు వెనక్కి లాగుతున్నారండి. ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే మీ గురించి చెడుగా చెప్పడం, మీ గురించి అన్నీ చెడుగా చెప్పి వాళ్ళ సిస్టర్స్ అవని ఎవరవని కొద్దిగా ఎక్కించడం అయితే జరుగుతుందండి. ఏదైనా మీ ఇద్దరి మాటల్లో విభేదాలు అయితే వచ్చాయండి. మీరు ఒక మాట్లాడితే దానికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడట్లేదని వాళ్ళే కావాలని గొడవ అయితే పెట్టుకొని మీరు కూడా ఏదో ఒక మాట అనడం వలన వాళ్ళకి పౌరుషం వచ్చి కట్ ఆఫ్ అయితే అయ్యిందండి. ఖచ్చితంగా ఇది కట్ ఆఫ్ అయితే అయింది. ఈ వ్యక్తి అయితే కొన్ని రోజులు పోతే స్ట్రెంత్ తెచ్చుకొని వచ్చే ఒక హోప్తో అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారండి. అది ఎన్ని రోజుల్లో అయితే చూద్దాము. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ వ్యక్తి ఎమోషన్స్ అన్నీ ఉన్నా, వీళ్ళ దగ్గరికి రావాలి అని, రీయూనియన్ చేసుకోవాలి అని ఉన్నా ఎందుకు రావడం లేదు? వాళ్ళు ఎప్పటికైనా వస్తారా? ఏ టైంలో వస్తారు? ఎంత టైం పడుతుంది? డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి.
మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ దగ్గరికి ఎప్పటిలోగా రీయూనియన్ అయ్యి వస్తారు. ఈ పొగరు, ఈ ఈగో అంతా తప్పించుకొని వస్తారా? మాకు చెప్పండి యూనివర్స్. చూడండి, హోల్డ్ చేసుకునే ఉన్నారండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ జలసి తగలయ్యా, వీళ్ళ ఈగో తగలయ్యా కానీ చూడండి ఎంత హోల్డ్ చేసుకొని ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ చూడండి అంత మొత్తం కింగ్ ది ఎంపరరు కింగ్, ఈ కింగ్ ఎనర్జీసే వస్తున్నాయండి. వాళ్ళు చాలా రూడ్గా వ్యవహరించి, అంటే రూడ్ అంటే అది మిస్ అవుతున్నారు కానీ మీ దగ్గరికి రావడానికి ఎందుకు రెడీగా లేరండి. వీళ్ళకేట ఈ రూడ్తనం కూడా ఇది మంచికే చేస్తున్నాం వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ పాయింట్ వే ఆఫ్ నుండి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారన్నట్టు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి తెలుసు మీరు బాధపడుతున్నారు, మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనేది. వాళ్ళు కూడా బాధపడినా అది బయటికి చూపించట్లేదండి. ఇక్కడ లవ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆలోచించడము, లవ్ ఎమోషన్స్ ఉండడము అన్నీ ఉంది. కానీ వాళ్ళు బయటికైతే చెప్పలేకపోతున్నారు, మీ దగ్గరికి రాలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా చూడండి హోల్డింగ్ పరిస్థితి. ఇంకా అసలు టైం అడుగుదాం. ఇంకా హోల్డింగే కాదు, చెప్పండి యూనివర్స్. ఎప్పటికల్లా మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో రీయూనియన్ అవుతుంది? మాకు చెప్పండి. రీయూనియన్ ఎప్పుడు అవుతుంది చెప్పండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పీడ్ గైడెన్స్, స్పీడ్ ఏంజల్స్, ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి. రీయూనియన్ ఎప్పటికల్లా అవుతుంది? వామ్మో, ఇప్పటికల్లా అయితే ఈ ఎనర్జీస్ ప్రకారంగా అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖచ్చితంగా రీయూనియన్కి అంత తిరిగా లేరండి. కాకపోతే ఏదో ఒక రోజు రిస్క్ చేసి అయితే వస్తారు. కానీ ఇక్కడ టైమింగ్ ఎంత అడిగినా టైమింగ్ రావడం లేదండి. నేను ఇంకో కార్డు ఇందాక చూశాను, 2 ఆఫ్ ది హై ప్రిస్టిస్ వచ్చింది. అది టైమింగ్సే ఉండవండి. ఎందుకో కానీ ఈ వ్యక్తి ఎనర్జీస్ బట్టి ఈ వ్యక్తి ఇలా ఉండడం, నేను చెప్తున్నాను కదా, ఇక్కడ కూడా ఎంపరర్ కనిపిస్తుంది. ఈ వ్యక్తికి ఎమోషన్స్ ఉన్నా అన్నీ ఉన్నా ఎందుకోనండి ఆపుకుంటున్నారు. ఇప్పుడు ఇదే కరెక్టు, వెళ్ళను అన్నట్టు కూడా డిసైడ్ అయ్యాడండి. హోల్డ్ చేసుకు టైమింగ్స్ అడిగినా కూడా ఆ టైమింగ్ కార్డ్స్లో కూడా హోల్డింగే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి ది టవర్. అంత ఈజీ కాదు, అంత ఈజీగా అయితే వేగంగా రీయూనియన్ అయితే అవ్వదండి. కానీ ఖచ్చితంగా రీయూనియన్ అయితే చేయడానికి వస్తారు. ఏదో ఒక రోజు రిస్క్, అంటే మీతో రీయూనియన్ ఒక రిస్క్ అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిస్క్ చేసి అయితే వస్తారండి మీ దగ్గరికి. రీయూనియన్ అయితే అవుతుంది. మరి నీ ఒక్క క్వశ్చన్ అయితే అడుగుతాను. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ రీయూనియన్కి అయితే రెడీగా లేరు, కానీ ఎమోషన్స్ ఉన్నాయి. ఎప్పటికైనా వీళ్ళకి రీయూనియన్ అవుతుందా? ఎప్పటికైనా వీళ్ళిద్దరికీ రీయూనియన్ అవుతుందా? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేసుకుంటారా ఎప్పటికైనా? వామ్మో, బాధపడతాను కానీ ప్లాన్ అయితే వేస్తున్నారండి. మరి ఈ ఎనర్జీస్ ఏంటో ఇట్లా ఉన్నాయి. ఒక న్యూ పర్సన్స్ అయినా వచ్చి చూడొచ్చు, పాత వాళ్ళవే రావు కదా. మీరు స్కిప్ అయితే చేసేయొద్దు. నేను ఏదొస్తే అది చెప్తున్నానండి. ఇక్కడ వీళ్ళు ఎప్పటికైనా ఇప్పుడు ఈ టారో ఏం చెప్తుందంటే, ఎప్పటివో కూడా తీసినా వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా, నేను చెప్తున్నాను కదా, ఈ కింగ్ అనేది అంత స్ట్రాంగ్గా వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళను, నేను అనుకున్న రూడే కరెక్టు, నేను ఆలోచించే పాయింట్ ఆఫ్ వేనే కరెక్టు అనేది అయితే వీళ్ళకి ఉందండి. అందుకే వీళ్ళైతే ఎప్పటికైనా వీళ్ళు బాధైనా పడతాను కానీ నేను వెళ్ళను అనేది అయితే అనుకున్నారు. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ ఒక్క కార్డ్ అయితే వచ్చిందండి. రాబోయే రోజుల్లో ప్లాన్ అయితే చేస్తారండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఇలా టైమింగ్ చేసినప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈ వ్యక్తి ఇప్పుడు ఎనర్జీస్ బట్టి అయితే బాగా ఫిక్స్ అయి ఉన్నారండి. ఇప్పుడు నేను మాట్లాడను, నేనేం చేయను, నేను వెళ్ళను అంతే ఇలా అనుకున్నారు. కాబట్టి ఈ ఎనర్జీస్ నాకు వస్తున్నాయి. ఇంకా అంటే మీ ఫేవర్గా రాలేదని మీరు నన్ను తిట్టుకోవద్దు. ఇక్కడ ఒక రిస్క్ అయితే ఏదైతే రిస్క్ అనుకుంటున్నారో మీతో, ఆ రిస్క్ని జయించి అయితే మీ దగ్గరికి వస్తారండి. ప్లాన్ అయితే రాబోయే రోజుల్లో వేద్దాం. ఈ వీడియో మళ్ళీ ఎప్పుడైనా చేసేటప్పుడు ఈ ఎనర్జీస్ అయితే చూద్దామండి. ప్రస్తుతానికైతే వీళ్ళు రెడీగా అయితే లేరు, కానీ రీయూనియన్ అయితే ఉంది.
నేను చెప్తున్నాను కదా, రీయూనియన్ ఉంది ఖచ్చితంగా. ఈ 2 స్టారు ది సన్ను రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ప్రస్తుతం వీళ్ళు ఆలోచించే పాయింట్ ఆఫ్ వేనే గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి. నేను ఎంతైనా బాధపడతాను, ఎంతైనా హోల్డ్ చేసుకుంటాను, ఎన్ని మీతో ఎన్ని సరదాలు ఎన్ని గుర్తొచ్చినా, ఎంత ప్రేమ గుర్తొచ్చినా నేను వెళ్ళను. నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, ఈ కార్డు బట్టి కూడా మీకు కొంచెం పుట్టినరోజు అంటే మీ ఇంట్లో ఏవైనా ఫెస్టివల్స్ ఉంటాయి, వాళ్ళకి అది తెలుసు. అంటే ఈరోజు వీళ్ళ బర్త్డే, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఈరోజు ఇలా ఫంక్షన్స్ అవుతాయి అని తెలిసి కూడా వీళ్ళు చెప్పాలి అని అనుకున్నా కానీ చెప్పరండి. అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. మీకు ఫేవర్గా వచ్చిందో లేదో నాకు తెలియదండి. మీకు ఫేవర్గా రాకపోతే నన్ను అయితే తిట్టుకోకండి. ఖచ్చితంగా ప్లాన్ అయితే వేస్తారండి, చెప్పాను కదా. ఎప్పటికైనా అని అంటే వీళ్ళు గట్టిగా అనుకున్నారు కాబట్టి ఇలా వచ్చాయండి. వాళ్ళైతే ప్రస్తుతానికి రెడీగా లేరు, కానీ ఖచ్చితంగా ప్లాన్ అయితే వేస్తారు, వస్తారండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.